ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఏదైనా దేవునార్థం చూసుకుందామండి. రండి, చిన్న విషయం పాడుకుందామండి. సియోను శాలేము మన నిత్య నివాసము, చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి ఉందును. నిత్యము ఆరాధన నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా నిజమేనండి, మన బంధం ప్రభుతో మనకు కలిగి ఉన్న బంధం ఎవరు ఎడతీయలేరండి. ఆయన చేతిలో నుంచి మనల్ని ఎవరు కూడా అపహరింపలేరు. ఇది నా దేవుని వాగ్దానం మనం చూసుకుందామండి. 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం చూసుకుందామండి. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము, దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక అని ఇక్కడ దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడండి. నిత్యం ఆశీర్వాదం అంటే ఈ ఆశీర్వాదం అన్నట్టు కూడా తీసివేయబడిన ఆశీర్వాదము నా కుటుంబానికి దయచేయమని దావీదు భక్తుడు చేస్తున్నాడండి. దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఈ దినం వాగ్దానం అండి. మరి ఇలాంటి వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ప్రభు రాకడ సిద్ధపాటు కలిగి ఉందాం. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులు ఉండేలాగా మనం ఏం చేద్దాం? సిద్ధపడదామండి. దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాం. చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభు, ఆయన ఇంటి మాటలు మరో నీరు గట్టి పల్లింపు చేసి సాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you.